ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో వెలుగు చూసిన నకిలీ మద్యం కేసులో అరెస్ట్ అయిన మాజీ మంత్రి జోగి రమేష్, అతని సోదరుడు జోగి రాముపై మరో కేసు నమోదు కానుంది. నకిలీ మద్యం వ్యవహారం తొలుత వెలుగు చూసిన అన్నమయ్య జిల్లా ములకల చెరువులోనూ వీరిపై కేసు నమోదు చేయనున్నట్లు తెలిసింది. నకిలీ మద్యం కేసు వ్యవహారంలో జోగి సోదరుల ప్రమేయం, కుట్ర గురించి ఇప్పటికే సిట్, ఎక్సైజ్ అధికారులు ఆధారాలు సేకరించారు. దర్యాప్తులో వెలుగు చూసిన విషయాలతో పాటు నిందితులు కస్టడీలో వెల్లడించిన అంశాల ఆధారంగా వీరిపై మరో కేసు నమోదు కానున్నట్లు తెలుస్తోంది. జోగి రాముకు నగదు రూపంలో ముడుపులు ఇచ్చేవారమని ఇప్పటికే ప్రధాన నిందితులు జనార్దన్ రావు, జగన్మోహన్ రావు విచారణలో తెలిపారు. ఎన్డీపీఎల్ నకిలీ మద్యం వ్యాపారానికి సహాయ సహకారాలు అందించినందుకు 2-3 నెలలకోసారి 3 నుంచి 5 లక్షలు ముట్టజెప్పేవారమని వాంగ్మూలంలో చెప్పినట్లు తెలుస్తోంది. దీనికి సిట్ ఆధారాలు కూడా సేకరించింది. అద్దేపల్లి సోదరుల బ్యాంకు స్టేట్మెంట్లు వడపోయక భారీగా విత్డ్రాయల్స్ ఉన్నట్లు గుర్తించింది. ఏ అవసరాలకు విత్డ్రా చేశారని ఇద్దరిని ప్రశ్నించగా జోగిరాముకు అందజేసేందుకు తీసినట్లు చెప్పారు. 2019కు ముందు జోగి అద్దేపల్లి మద్యం సిండికేట్లో ఉండి ఉమ్మడి వ్యాపారాలు చేశారు. జోగిరాము కాల్ డేటా పరిశీలించగా పలుమార్లు జనార్దన్ రావు నుంచి కాల్సున్నాయి. సెప్టెంబర్ 23న ఆఫ్రికా వెళ్లే ముందు ఇబ్రాహీంపట్నంలోని జోగి రమేష్ ఇంటికి వెళ్లి కలిసినట్లు విచారణలో చెప్పాడు. ఆఫ్రికాలో సొంత డిస్టిలరీ పెట్టుకునేందుకు 3 కోట్లు ఆర్థిక సాయం చేస్తానని హామీ ఇచ్చినట్లు జనార్దన్ రావు వెల్లడించాడు. సీఎం చంద్రబాబుతో పాటు ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో నకిలీ మద్యం తయారీ యూనిట్ ఏర్పాటు చేయాలని జోగి రమేష్ తనను పిలిచి గతంలో చెప్పారని, ఆయన ప్రలోభాలకు లొంగి అన్నమయ్య జిల్లా ములకల చెరువులో నకిలీ మద్యం తయారీని ప్రారంభించామని వెల్లడించాడు. జోగి రమేష్ ఇంటి సమీపంలో జనార్దన్ రావు సెప్టెంబర్ 23న ఆయన చెప్పిన సమయానికి తిరిగినట్లు సీసీ కెమెరాల్లోని దృశ్యాలు వెలుగులోకొచ్చాయి. అందరూ ఒకే టవర్ లొకేషన్ పరిధిలో ఉన్నట్లు ఆధారాలు లభించాయి. జనార్దన్ రావు, జోగిరాము మధ్య యూపీఐ లావాదేవీలు జరిగినట్లు సిట్, ఎక్సైజ్ అధికారుల పరిశీలనలో వెలుగులోకొచ్చింది. తమ అక్రమ వ్యాపారానికి సహకరిస్తున్నందుకు గత వైసీపీ హయాంలో జోగి సోదరులకు నగదు రూపంలో ముడుపులు ఇచ్చినట్లు ఇప్పటికే అద్దేపల్లి సోదరుల విచారణలో వెల్లడైంది. ఇవే కాకుండా జనార్దన్ రావు యూపీఐ ఐడీ నుంచి రాము ఖాతాకు నగదు బదిలీలు జరిగినట్లుగా పోలీసులు గుర్తించినట్లు సమాచారం. వీటిని గత వారం పోలీసు కస్టడీలో జనార్దన్ రావు అంగీకరించినట్లు తెలుస్తోంది. జోగి రమేష్, రాము, జనార్దన్ రావు, జగన్మోహన్ రావుల బ్యాంకు ఖాతాల వివరాల్ని కొన్ని రోజులుగా పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. పరిశీలనలో భాగంగా యూపీఐ లావాదేవీల విషయం బయటపడినట్లు తెలిసింది. నకిలీ మద్యం వ్యవహారంలో జోగి సోదరుల ప్రమేయంపై మరిన్ని ఆధారాల కోసం దర్యాప్తు చేస్తున్నారు. సీఎం సొంత జిల్లా అయిన ఉమ్మడి చిత్తూరును నకిలీ మద్యం యూనిట్ ఏర్పాటు చేసి ప్రభుత్వాన్ని అప్రదిష్ట పాలు చెయ్యాలన్న జోగి రమేష్ సలహా, ప్రలోభాల మేరకే ప్రారంభించినట్లు వెల్లడి కావడంతో కేసు నమోదు చేయనున్నారు. ములకల చెరువు ఎక్సైజ్ స్టేషన్లో నకిలీ మద్యం కేసుకు సంబంధించి జోగి రమేష్, రామును నిందితులుగా త్వరలో చేర్చనున్నారు. ఇప్పటికే రిమాండ్లో ఉన్న వీరిపై పీటీ వారెంట్ వేసి ములకల చెరువు కోర్టులో హాజరుపరిచే అవకాశాలు ఉన్నాయి.